Hello students, welcome to Eamcet chemistry class. Today we are going to discuss about atomic spectra in our atomic structure unit. Okay. ఈ రోజు మనము మన పరమాణు నిర్మాణంలోని పరమాణు వర్ణపటం గురించి తెలుసుకోబోతున్నాము. సో వాట్ ఈస్ అటామిక్ స్పెక్ట్రా? Atomic spectra means first what is spectra? Let us see what is spectra. వర్ణపటం అని దేన్నంటాము? స్పెక్ట్రా లేదా వర్ణపటం అని ఎప్పుడు పిలుస్తాము? ద స్పెక్ట్రమ్, వర్ణపటం. సో లైట్ రేని ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి పంపించినప్పుడు, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి పంపించినప్పుడు, ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి పంపించినప్పుడు ఏమవుతుందండి అంటే అక్కడ there exists the phenomena due to the deviation in the path. There exists a refraction. The phenomena, what is the name of that phenomena? Refraction. Okay na? అక్కడ వక్రీభవనము జరగడానికి అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే లైట్ రే కాంతి కిరణం అనేది దాని సహజ మార్గం నుంచి పక్కకు జరుగుతుంది. సో డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. సో దేర్ షార్టర్ వేవ్ లెంగ్త్స్ కెన్ బెండ్ మోర్. అక్కడ ఏం జరుగుతుంది? తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కిరణాలు బాగా వంగుతాయి. సో అలా వంగడం వలన షార్టర్ వేవ్ లెంగ్త్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హై. ఓకేనా? పౌనపున్యం ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దేర్ స్ప్లిట్టింగ్ ఆర్ లైట్ కెన్ స్ప్రెడ్ అవుట్ ఇంటూ సిరీస్. అక్కడ ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటే మొత్తం కాంతి అంతా కూడా వేరు వేరు శ్రేణులుగా లేదా వేరు వేరు ప్రాంతాలుగా విడిపోవడానికి అవకాశం ఉంది. సో యాక్చువల్గా ఈ ఫినామినా మీకు తెలుసు. వర్షం వచ్చేటప్పుడు రెయిన్బో చూస్తారు కదా, ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది కదా. సో దట్ ఈస్ డ్యూ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. ఓకే. తెల్లని కాంతి విడిపోవడం వల్ల, వేరు వేరు తరంగాలుగా లేదా వేరు వేరు పౌనపున్యాలుగా విడిపోవడం వల్ల మనకి ఇంద్రధనుస్సు అనేది కనిపిస్తుంది. సో వైట్ లైట్ కన్సిస్ట్ 7 colors. VGR. So already we have discussed about this. So this type of spectrum is continuous spectrum. Okay. ఎలాంటిది ఇది? అవిచ్ఛిన్న వర్ణపటం అంటే గ్యాప్ ఉండదు, ఒక రంగులో ఒక రంగు అనేది కలిసిపోతుంది. కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఓకే. అండ్ ఆల్సో we can observe spectrum in the case of excitation of matter. అణువుల్ని లేదా పరమాణువుల్ని ఉత్తేజితం చెందించినప్పుడు. సో బై ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్, molecules or atoms present in the matter can take some energy and get excited. ఓకేనా? విద్యుదయస్కాంత వికిరణాలను పదార్థం పైకి పంపించినప్పుడు ఏమవుతుంది అంటే అందులో పదార్థంలో ఉన్న అణువులు లేదా పరమాణువులు శక్తిని శోషించుకొని ఉత్తేజిత స్థితికి వెళ్ళిపోతాయి. బట్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఈజ్ అన్స్టేబుల్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్, ఉత్తేజిత స్థితి అనేది స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఓకే. మాలిక్యూల్ ట్రైస్ టు కమ్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్. తిరిగి దాని భూస్థితికి రావటానికి ప్రయత్నిస్తుంది. ఎలా? బై ఎమిటింగ్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న, ఉత్తేజిత స్థితిలో ఉన్న అణువు తిరిగి భూస్థితికి వస్తుంది. దానికి అధికంగా ఉన్న శక్తిని ఎలా? వికిరణ రూపంలో ఉద్గారిస్తూ భూస్థితికి వస్తుంది. ఓకే. సో అక్కడ కూడా we can observe
స్పెక్ట్రమ్ అంటే వేరియస్ రీజియన్స్ వేరు వేరు ప్రాంతాలని చూసే అవకాశం ఉంది. సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎవిడెన్స్ అటామిక్ స్పెక్ట్రా పరమాణు వర్ణపటం అనేది దిస్ ఇస్ ఆల్సో ఎవిడెన్స్ ఫర్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. ఓకేనా, ఇది ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ ఎలక్ట్రానిక్ శక్తి స్థాయిలు అనేవి క్వాంటీకరణం చెందాయి అనడానికి ఇది ఒక నిరూపణ. అండ్ నెక్స్ట్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రం. ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రం. So in atomic spectra, there are two types of spectrums: emission spectra and absorption spectrum. The simple emission spectra, we get emission spectra by the analysis or by the study of emitted radiation. ఉద్గారిత ఎమిషన్ స్పెక్ట్రా అంటే ఉద్గార వర్ణపటం. అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అంటే శోషణ వర్ణపటం. ఓకే, సో ఉద్గారిత కాంతిని ఎమిటెడ్ రేడియేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అనలైజ్ చేసినట్లయితే we will call it as emission spectra. If we study the absorbed radiation, శోషించబడిన వికిరణాన్ని గనక మనము అనలైజ్ చేసినట్లయితే పరిశీలించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాము? శోషణ వర్ణపటం అని పిలుస్తాము. ఓకే, సో in emission spectra we have background black background. In that the emitted radiation, which one is emitted? For example, red light. So we will observe the bright lines on black background. ఏం చూస్తాము? కాంతివంతమైన రేఖలు కనిపిస్తాయి. ఎక్కడ అంటే నల్లని బ్యాక్గ్రౌండ్ పైన. ఓకేనా, సో నల్లని వెనకాలంతా కూడా మనకి నల్లగా ఉంటుంది. ఆ నల్లని తలం పైన మనకి కాంతివంతమైన గీతలు కనిపిస్తాయి. అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ is exactly photographic negative to emission spectra. పూర్తిగా రివర్స్ గా ఉంటుంది అన్నమాట. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్ లైన్స్ వచ్చాయి కదా ఎమిషన్ లో. సో రివర్స్ ఇక్కడ ఎలా ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ ఈస్ బ్రైట్ బట్ we observe the lines, missed lines. అబ్జార్ప్షన్ అంటున్నాం కదా, ఆల్రెడీ మ్యాటర్ ఏ రేడియేషన్ అయితే తీసుకుంటుందో, మ్యాటర్ ఏ రేడియేషన్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ రేడియేషన్ మనకి ఇక్కడ కనిపించకుండా మిస్ అవుతుంది. సో there we get space, some black space. ఆ మిస్ అయిన రేడియేషన్ ఎలా కనిపిస్తుంది మనకి? నల్లని ప్రదేశంగా కనిపిస్తుంది. అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ బ్రైట్ విత్ డిఫరెంట్ కలర్స్. మిగతాదంతా కూడా ఎలా ఉంటుంది? మిగతా రేడియేషన్స్ అలాగే ఉన్నాయి కదా. ఒరిజినల్ గా ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్ తీసుకున్నారనుకోండి, 7 కలర్స్ ఉంటాయి. అందులో రెడ్ ఒకటి మిస్ అయితే రెడ్ ప్లేస్ మనకి బ్లాక్ స్పేస్ గా కనిపిస్తుంది, నల్లని ప్రాంతంగా కనిపిస్తుంది. మిగతా కలర్స్ అన్ని అలాగే ఉంటాయి. సో ఎమిషన్ స్పెక్ట్రా మే బి కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్. Absorption spectra is discontinuous. కంటిన్యూస్ అంటే అవిచ్ఛిన్నము కావచ్చు, విచ్ఛిన్నము కావచ్చు. డిస్కంటిన్యూస్ అంటే విచ్ఛిన్నం, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది, బ్లాక్ స్పేస్ ఉంటుంది కదా, గ్యాప్ ఉంటుంది.
కంటిన్యూటీ అంటే ఒక దాంట్లో ఒకటి ఇలా కలిసిపోవాలి రంగులన్నీ. ఓకే, నెక్స్ట్ and that is specific for different atoms. Line spectra is specific for a particular atom. ఒక ఆటం తీసుకున్నట్లయితే, ఒక పరమాణు తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రుబీడియం యొక్క లైన్ స్పెక్ట్రా నాట్ మ్యాచ్ విత్ ఎనీ అదర్ లైన్ స్పెక్ట్రా ఆర్ అటామిక్ స్పెక్ట్రా. రుబీడియం కనుక తీసుకుంటే రుబీడియం లైన్ స్పెక్ట్రా రుబీడియం కే ఉంటుంది, ఇంకా ఏ ఆటం కూడా అది మ్యాచ్ అవ్వదు. జస్ట్ లైక్ ఫింగర్ ప్రింట్స్, మన చేతి వేలి ముద్రలు ఎలా అయితే ఒకరి ఒకటి మ్యాచ్ కావో, అటామిక్ స్పెక్ట్రా ఇస్ ఆల్సో స్పెసిఫిక్ ఫర్ ఆటమ్స్. దీనిది దానికి ఉంటుంది. సో దట్ we can study or we can find out the new atoms also by using line spectra. Line spectra or atomic spectra ని బేస్ చేసుకొని, లైన్ స్పెక్ట్రా అంటే రేఖా వర్ణపటం అంటాం. రేఖా వర్ణపటం లేదా పరమాణు వర్ణపటాన్ని ఆధారంగా చేసుకొని మనము కొత్త పరమాణువులని కనుక్కోవచ్చు, లేదా పరమాణువుల గుణాత్మక విశ్లేషణకి దీన్ని ఉపయోగించవచ్చు. ఫర్ ద qualitative analysis, qualitative and also quantitative, గుణాత్మక పరిమాణాత్మక విశ్లేషణకి మనము రేఖావర్ణ పటాన్ని లైన్ స్పెక్ట్రాని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆటమ్స్ కదా, ఒక పరమాణువే కదా హైడ్రోజన్. సో హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రా చూసినట్లయితే, if the electric discharge is passed through hydrogen gas, hydrogen వాయువు గుండా మనము of hydrogen atom, when the electric discharge is passed through hydrogen gas, hydrogen molecules get excited and they try to come back to the ground state by emitting some energy in the form of radiation. హైడ్రోజన్ వాయువు గుండా విద్యుత్ ఉత్సర్గాన్ని పంపినప్పుడు ఏమవుతుంది అంటే, హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువులు ఉత్తేజితం చెంది, అంటే శక్తిని పెంచుకొని, అవి తిరిగి భూస్థితికి రావడానికి ప్రయత్నిస్తాయి. భూస్థితి అంటే ఉత్తేజిత స్థితి ఏమో అధిక శక్తి ఉన్న స్థితి, హైలీ ఎనర్జెటిక్ స్టేట్. భూస్థితి అంటే ఏంటి అంటే తక్కువ శక్తి. సో శక్తి ఎక్కువగా ఉంటే స్థిరత్వం తక్కువ ఉంటుంది. త్వరగా స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ఏం చేస్తాయి, గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తాయి, భూస్థితికి. సో బై లూజింగ్ ఎనర్జీ, ఎలా శక్తిని కోల్పోతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో రేడియేషన్ ని ఎమిట్ చేస్తూ శక్తిని కోల్పోతూ భూస్థితికి వస్తాయి. సో దట్ ఎమిటెడ్ రేడియేషన్ consist discrete frequencies, వివిధ రకాల పౌనపున్య విలువలు ఉంటాయి. ఓకే, సో మరి అవి మనం ఎలా చూస్తాము అంటే, సెవెరల్ లైన్స్ ఎలా కనిపిస్తాయి మనకి అంటే, గీతలుగా ఒక్కొక్క పవన పుణ్యము ఒక్కొక్క రకమైన గీతల సమూహంగా. ఓకే, సిరీస్, వాట్ వి కాల్ ఇట్ యాస్ సిరీస్. ఆ గ్రూప్ ఆఫ్ లైన్స్ ఏమని పిలుస్తున్నాము, సిరీస్. ఓకే, దే నేమ్డ్ ఆఫ్టర్ ద డిస్కవరర్స్, వాటిని కనుగొన్న శాస్త్రవేత్తల పేరు మీదుగా ఆ శ్రేణులకి, సిరీస్ కి పేరు పెట్టడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ సిరీసెస్? Lyman series exist in ultraviolet region, Balmer series in visible region, ఇది అతినీల లోహిత కాంతి. Balmer series in visible దృగ్గోచర కాంతి, దృగ్గోచర ప్రాంతంలో ఉంటుంది. ప్యాషన్ ఇది ఎలా ఉంటుంది, పరారుణ ప్రాంతంలో ఉంటుంది. బ్రాక్
బ్రాకెట్ ఇది కూడా పరారుణ ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ ఫండ్ సిరీస్ ఇది కూడా పరారుణ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, సో the wave number or sometimes it is also called as energy. So the wave number for Balmer series can be expressed as nu bar is equal to 109,677 1 by 2 square minus 1 by n square. Why it is 2 here? Here the Lyman series, for Lyman series electron can jump from higher energy level to n is equals to 1. What is the final? So what is the lowest energy level for Lyman series? N is equals to 1. The possible lowest energy level is n is equals to 1. For Balmer series, the possible lowest energy level is 2. For fashion, that is 3. For bracket, 4. Fund series, 5. సో దీని లైమన్ శ్రేణికి సాధ్యపడే తక్కువ శక్తి స్థాయి ఎంత? 1. బామర్ కి 2, ఫ్యాషన్ కి 3, బ్రాకెట్ కి 4, ఫండ్ కి 5. సో ద లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఫర్ బామర్ సిరీస్ is 2. n is equals to 2. Another highest energy level, the final energy level may be 3, 4, 5, etc. Okay, here the value 109,677. Okay, that is Rydberg constant. The generalization for all series we can write not only for Balmer, for all series the expression to calculate wave number is nu bar is equals RH 1 by n1 square minus 1 by n2 square. What is n1 here? n1 is lowest energy level, n2 is highest energy level. Okay na? So ఏ గీతలకైనా సరే అన్ని శ్రేణులలో ఉన్న ఏ గీతలకైనా సరే తరంగ సంఖ్య న్యూ బార్ అంటే ఏంటి? మనకి వేవ్ నెంబర్. తరంగ సంఖ్యని ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ సమీకరణం ద్వారా కనుక్కోవచ్చు. ఇక్కడ n1 అనేది తక్కువ శక్తి స్థాయి, n2 అనేది ఎక్కువ శక్తి స్థాయి. ఓకే, సో now the Bohr model for hydrogen atom. హైడ్రోజన్ పరమాణువుకి బోర్ నమూనా ప్రతిపాదనలు చూద్దాం. The postulates are you know very well, మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటవి? Electrons revolve around the nucleus in a circular path. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి అంటే కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏ మార్గంలో? వృత్తాకార మార్గంలో. If the path is circular, the radius is fixed. ఎలా ఉంటుంది? వృత్తం అన్నప్పుడు మనకి వ్యాసం స్థిరమైన వ్యాసార్థాలు ఉంటాయి. ఓకే, సో దోస్ సర్క్యులర్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. వాటిని ఏమని పిలుస్తున్నాము? ఆర్బిట్స్, కక్షలు లేదా స్టేషనరీ స్టేట్స్, స్థిర శక్తి స్థాయిలు అని పిలుస్తున్నాము. So second one, energy of electron
energy of electron is constant with time while revolving in that orbit. Okay, ఆ కక్షలో తిరుగుతున్నంత సేపు ఏంటంట, ఆ కక్షలో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్ యొక్క శక్తి అనేది స్థిరము. కక్షలో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ అనుకున్నాం అనుకోండి, ఇది ఆర్బిట్ అవుతుంది. ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్. సో ఎలక్ట్రాన్ ఇలా ఈ ఆర్బిట్ లో తిరుగుతున్నంత సేపు, దిస్ ఈజ్ n is equals to 1 అనుకుంటే n is equals to according to Bohr, ఈ కక్షలో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థిరం. మరి ఇక్కడ ఉన్నది మనం ఎనర్జీని ఇచ్చామనుకోండి, ఇఫ్ వి గివ్ సమ్ ఎనర్జీ, మోస్ట్ హైయర్ ఎనర్జీ లెవెల్, హైయర్ ఎనర్జీ లెవెల్ అంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని, శక్తిని శోషించుకొని అధిక శక్తి స్థాయికి వెళ్ళవచ్చు ఎలక్ట్రాన్. లేదా బై లూజింగ్ సమ్ ఎనర్జీ, ఎనర్జీని కోల్పోయి, శక్తిని కోల్పోయి తక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళొచ్చు, లోయర్ ఎనర్జీ లెవెల్స్. బై అబ్జార్బింగ్ సమ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. Okay, by emitting some energy, electron can move from higher energy level to lower energy level. శక్తిని శోషించుకొని తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తిలోకి వెళ్తుంది. శక్తిని ఉద్గారించుకొని ఎక్కువ శక్తి స్థాయి నుంచి తక్కువ శక్తి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఆ కక్షలో తిరిగినంత సేపు, ఆ ఆర్బిట్ లో ఉన్నంత సేపు ఎలక్ట్రాన్ యొక్క శక్తి ఏమంటున్నాము, స్థిరము. And next, electron has angular momentum, కోణీయ ద్రవ్య వేగం, కోణీయ ద్రవ్య వేగం. ఎలక్ట్రాన్ కి ఏముంటుంది, కోణీయ ద్రవ్య వేగం ఉంటుంది. అండ్ దట్ ఈస్ ME. ME అంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, V is velocity of the electron, or radius of the path, radius of the path or radius of the orbit. ME అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, V అంటే ఎలక్ట్రాన్ యొక్క వేగము, R అంటే ఏంటి, వృత్తాకారంగా ఉన్న కక్ష యొక్క వ్యాసాలు. సో దిస్ రిలేషన్ MEVR is derived from I into W. I into, so W or omega. What is this? I is moment of inertia. Moment of inertia. W is this I into W indicates, I into W indicates what? Angular momentum only. ఇదే MEVR is equals I into W. ఇక్కడ ఓకే, సో ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్య వేగం MEVR అన్నాము, అది I into W నుంచి వచ్చింది. I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, జడత్వ భ్రామకము, W అనేది యాంగులర్ వెలాసిటీ, కోణీయ వేగం. ఓకే, సో నెక్స్ట్ I value, this is W. Bohr frequency, Bohr frequency rule, బోర్ పవన పుణ్య నియమము అంటాము. బోర్ పవన పుణ్య నియమము. If the transition occurs between two orbits or two energy levels, ఒక శక్తి స్థాయి నుంచి ఇంకొక శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్ పోవచ్చు రావచ్చు అని చెప్తున్నాం కదా, శక్తిని శోషించుకోవడము లేదా ఉద్గారించడం ద్వారా. సో the difference is E2 minus E1, higher energy level, lower energy level. Okay, so now the difference is equals to delta E by H. H is Planck constant, Planck స్థిరాంకం. సో పవన పుణ్య నియమం ఏమవుతుంది, బోర్ ఫ్రీక్వెన్సీ రూల్ is nu is equals delta E by H out. And next postulate is angular momentum, MEVR, is quantized. Quantization of angular
మూమెంటం. క్వాంటీకరణం చెందింది అంటాం. కోణీయ ద్రవ్య వేగము క్వాంటీకరణం చెందింది అంటే ఇట్ ఎగ్జిస్ట్ సమ్ డిస్క్రీట్ అమౌంట్స్, ఖచ్చితమైన విలువలు మాత్రమే ఉంటాయి. దిస్ ఇస్ నాట్ కంటిన్యూస్. జస్ట్ లైక్ మీరు క్లాస్ రూమ్ లో బెంచ్ పైన కూర్చున్నప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు, అది ఫస్ట్ ఆర్బిట్. సెకండ్ బెంచ్ లో కూర్చుంటారు, థర్డ్ బెంచ్ లో కూర్చుంటారు. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ బెంచ్ టు బెంచ్. ఒక బెంచ్ మధ్యలో ఇంకో బెంచ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ ఖాళీలో అయితే మీరు కూర్చోలేరు కదా. సో దట్ ఈస్ డిస్క్రీట్ అమౌంట్స్ అంటారు. కొన్ని విలువలు మాత్రమే ఉంటాయి, ఆ మధ్యలో మీరు కూర్చోడానికి ఎలాగైతే వీలు లేదో ఎంఈఆర్ కూడా అలా మధ్యలో ఉండడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ n is equals to 1, h/2π ఎంఈఆర్ అనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్ 2h/2π the value of angular momentum 2h/2π అవ్వచ్చు. అంతేకాని ఈ మధ్యలో 1 కి 2 కి మధ్యలో 1.5h/2π ఎగ్జిస్ట్ అవ్వదు, నాట్ ఎగ్జిస్ట్, దొరకదు. దట్ ఈస్ క్వాంటైజేషన్. డిస్క్రీట్ అమౌంట్స్ ఓన్లీ. Quantization. In between, in this gap, there is no electron. Okay. Next. So, see some relations and some formulas which you have to remember to solve some problems in point of view regarding the explanation of Bohr's theory for hydrogen atom. హైడ్రోజన్ పరమాణుకి సంబంధించి బోర్ వివరణ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు కొన్ని రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సి. ఓకే, సో నో డౌట్ n is equals to 1 2 3 4 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్, ప్రధాన క్వాంటం సంఖ్యలుగా తీసుకోవచ్చు. ప్రధాన క్వాంటం సంఖ్య. అండ్ ద రేడి, వ్యాసార్థాలు కనుక చూసినట్లయితే రేడి ఆఫ్ స్టేషనరీ స్టేట్స్, స్థిర శక్తి స్థాయిల వ్యాసార్థాలు కనుక చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫార్ములా. Rn is equals n square a0. Rn is radius, n is principal quantum number, a0 is Bohr orbit. This is experimentally determining value. A0 is 52.9 picometers. Pico means 10 power minus 12. 10 power minus 12. By substituting n value, we can find out the radii of stationary state. And energy states. That is En is equals minus RH 1 by n square. Here n is again principal quantum number. RH is the Rydberg constant. Here, if we substitute in joules, the value of Rydberg constant is 2.18 into 10 power minus 18. Joules లో కనుక తీసుకున్నట్లయితే రిడ్బర్గ్ స్థిరాంకం విలువ ఎంత? 2.18 into 10 power minus 18 జౌల్. సో ఇది శక్తికి సమీకరణం. ఓకేనా? హైడ్రోజన్ ఆటం యొక్క శక్తి స్థాయిల శక్తికి ఇది సమీకరణం. సో నో డౌట్ En డిపెండ్స్ ఆన్ n. శక్తి అనేది దేని మీద ఆధారపడుతుంది? n పైన ఆధారపడుతుంది. అండ్ ఇక్కడ n పైన ఆధారపడుతుంది. చూసినట్లయితే మైనస్ గుర్తుంది కదా, n పైన ఆధారపడుతుంది కానీ మైనస్ ఉంది. మైనస్ సింబల్ ఇండికేట్స్ వాట్? నెగటివ్ సైన్ ఇండికేట్స్ వాట్? If the negative sign is more energy lower than free electron. అంటే మైనస్ విలువ ఎక్కువయ్యే కొద్ది ఏమవుతుంది అంటే శక్తి అనేది, సో దీన్ని ఏమి ఇండికేట్ చేస్తుంది? మైనస్ విలువ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, ఫ్రీ ఎలక్ట్రాన్ and not in the attraction of nucleus.
Free electron means not in the interaction of, not strongly held by the nucleus, not held by the nucleus. కేంద్రక ఆకర్షణలో లేని ఎలక్ట్రాన్. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే కేంద్రక ఆకర్షణలో లేని ఎలక్ట్రాన్. కేంద్రక ఆకర్షణలో లేని ఎలక్ట్రాన్ యొక్క శక్తి కన్నా కూడా ఈ శక్తి అనేది తక్కువ అని తెలియజేస్తుంది. కేంద్రక ఆకర్షణలో లేని ఎలక్ట్రాన్ ని ఫ్రీ ఎలక్ట్రాన్. ఫ్రీ ఎలక్ట్రాన్ శక్తితో పోల్చినప్పుడు ఎలక్ట్రాన్ కేంద్రకంతో బంధించబడి ఉన్న ఎలక్ట్రాన్ యొక్క శక్తి అనేది తక్కువ అని చూపించడానికి మైనస్ సైన్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎన్ వాల్యూ కనుక చూసినట్లయితే సో ఇక్కడ if we substitute n is equals to 1, we get the answer minus 2.18 into 10 power minus 8. If we substitute n is equals to 2, the value is, okay, so this is E1 is a lower energy level, this is higher energy level. So energy is more here, negative. ఇక్కడ చూడండి నెగటివ్ లో వాల్యూ తక్కువైతే, యాక్చువల్ వాల్యూ తక్కువైతే నెగటివ్ లో కంపారిజన్ లో అదేమవుతుంది, ఎక్కువ. సో మైనస్ 2.18 is less than 0.545. okay, this is higher energy level, lower energy level. 2.18 0.54 కంటే చిన్నది. ఎందుకంటే మైనస్ ఉంది కదా, మైనస్ ఉండడం. సో ఇది తక్కువ శక్తి స్థాయి అవుతుంది, ఇది ఎక్కువ శక్తి స్థాయి అవుతుంది. ఓకేనా? సో ఇఫ్ ద ఎన్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ అనంతం అయినప్పుడు ఏమయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎనర్జీ ఏమవుతుంది, ఎనర్జీ జీరో. ఇఫ్ ద ఎన్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ, ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ జీరో. ఇది డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది. రిమెంబర్ దిస్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డైరెక్ట్ గా అడుగుతారు, అడిగే అవకాశం ఉంది. ద ఎనర్జీ ఈజ్ జీరో, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు, ఇన్ఫినిటీ. ఆర్ ఇఫ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇన్ఫినిటీ, what is the energy of orbit అంటారు, or energy of electron అంటారు. అప్పుడు ఏమవుతుంది, that is zero. It is indicated by E infinity is equals 0. So electron is free from nucleus. In this case what happens, electron is free from nucleus. కేంద్రక ఆకర్షణలో లేదు, ఎలక్ట్రాన్ కేంద్రక ఆకర్షణలో లేదు అని అర్థం. ఇలాంటి చోట ఎలక్ట్రాన్ పైన కేంద్రక ఆకర్షణ ఉండదు, అప్పుడు ఎనర్జీ జీరో అవుతుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమవుతుంది, ప్రధాన క్వాంటమ్ సంఖ్య ఇన్ఫినిటీ అవుతుంది. దిస్ ఈస్ ద స్పెషల్ కేస్. నెక్స్ట్, ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్, means hydrogen like atom. In hydrogen, one electron and one proton is there. Number of electrons 1, number of protons is also 1. The helium He plus. In He plus, number of protons 2, number of electrons 1. In lithium, La plus 3. What is the atomic number of lithium? 3. Lithium యొక్క పరమాణు సంఖ్య 3 కదా. So number of ప్రోటాన్ల సంఖ్య 3 అవుతుంది. ఎలక్ట్రాన్ల సంఖ్య ఏమవుతుంది, 2 పోయాయి కాబట్టి ఓన్లీ 1. Beryllium, number of protons 4,
Number of electrons 1. So the similarity is all atoms have single electron systems, but the number of protons are different. ప్రోటాన్ల సంఖ్య వేరుగా ఉంది, ఎలక్ట్రాన్లు మాత్రం అన్నిట్లలో ఒకటొకటిగానే ఉంది. సో for these systems, single electron systems, the expression for energy is En is equals minus 2.18 into 10 power minus 18 Z square by N square. What is the difference between single electron system and hydrogen atom, energy of hydrogen atom? So here En is equals minus RH 1 by N square for hydrogen atom. There is no Z అనేది లేదు. Z ఏంటి? అటామిక్ నెంబర్ కదా, అటామిక్ నెంబర్ లేదు, అటామిక్ నెంబర్ 1 కాబట్టి డైరెక్ట్ గా తీసుకున్నట్టు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి we have to consider atomic number. We have to substitute or consider atomic number, that is Z square. ఇదే కొత్తగా ఉంది. So what is Rn? Here also we have to consider atomic number. Okay, there it is just 52.9. N square A naught means 52.9. N is 1 here. N is 1. Rn is A naught is just 52.9. హైడ్రోజన్ కి వచ్చేటప్పటికి ఇది. అదే ఇతర పరమాణువులను తీసుకున్నట్లయితే మనము Z పరమాణు సంఖ్యను కూడా ప్రతిక్షేపించాల్సి ఉంటుంది. సో ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ Z ఇంక్రీజెస్ అంటే పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ, Z అంటే ఏంటి మనకి ఇక్కడ? పరమాణు సంఖ్య, అటామిక్ నంబర్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే En becomes more negative. En ఏమవుతుంది? నెగటివ్ అయిపోతుంది. నెగటివ్ వాల్యూ అనేది పెరిగిపోతుంది ఎనర్జీ. ఎందుకు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా En becomes more negative. Okay, and Rn becomes small. అంటే మనకి ఆర్బిట్ ఏమైపోతుంది? చిన్నగా అయిపోతుంది. సో ఆర్బిట్ చిన్నగా అవుతుంది అంటే ఎలక్ట్రాన్ టైట్లీ బౌండెడ్. ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది అంటే బలంగా బంధించబడుతుంది. సో ఈ రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ద నెగటివ్ వాల్యూ ఈజ్ మోర్, నెగటివ్ వాల్యూ కనుక ఎక్కువగా ఉందనుకోండి, నెగటివ్ వాల్యూ మోర్ నెగటివ్ అనుకోండి, energy, if the energy is more negative, more stable. ఎనర్జీ మోర్ నెగిటివ్ అయితే ఆటం కూడా ఎనర్జీ లెవెల్ లో కూడా ఎలా ఉంటుంది అంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే, సో మోర్ నెగిటివ్ హియర్, మోర్ నెగిటివ్. సో మోర్ నెగిటివ్ అన్నప్పుడు ఏమైంది? ఇది లోయర్ ఎనర్జీ లెవెల్, స్టేబుల్. లెస్ నెగిటివ్ అనుకోండి, అంటే కంపారిటివ్ దీనికంటే తక్కువ రుణ విలువను కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? హైయర్ ఎనర్జీ లెవెల్ అవుతుంది, లెస్ స్టేబుల్. లోయర్ ఎనర్జీ లెవెల్ ఈజ్ స్టేబుల్, హైయర్ ఎనర్జీ లెవెల్ ఈజ్ అన్స్టేబుల్. ఓకే, మోర్ నెగిటివ్, మోర్ స్టేబుల్. And next, the relation the change in velocity. డైరెక్ట్ గా ఎలక్ట్రాన్ వెలాసిటీ తీసుకున్నట్లయితే ఇంక్రీజెస్ విత్ పాజిటివ్ చార్జ్ అండ్ న్యూక్లియస్. సో రిమెంబర్ దిస్ రిలేషన్, ఇంక్రీజెస్ విత్ పాజిటివ్ చార్జ్ అండ్ న్యూక్లియస్. కేంద్రకం పైన
కేంద్రకం పైన ధనావేశం పెరిగే కొద్దీ వెలాసిటీ ఏమవుతుందంట, స్పీడ్ ఎలక్ట్రాన్ పెరుగుతుంది. అంటే కేంద్రకంలో ప్రోటాన్లు ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది, కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది కదా, కేంద్రక ఆకర్షణ బాగా పెరుగుతుంది. సో ఈ ఆకర్షణ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం, తప్పించుకోవడం కోసం ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, దాని వేగాన్ని ఇంకా పెంచుకుంటుంది. ఓకే, సో చార్జ్ ఆన్ న్యూక్లియస్ ఇంక్రీజెస్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. లేదంటే మరి కేంద్రకం లాగేసుకుంటుంది కదా ఎలక్ట్రాన్. ఓకే, సో చార్జ్ ఆన్ న్యూక్లియస్ ఇంక్రీజెస్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ increases. Second thing, velocity of electron decreases with n. If n value increases, velocity decreases. అంటే 1s లో ఎలక్ట్రాన్ 2s లో ఎలక్ట్రాన్ తీసుకుంటే n వాల్యూ ఈస్ మోర్ ఇన్ 2s. ఇది 1 ఇది 2 కదా, ఓకేనా. ఎక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, the n value increases, velocity decreases. So velocity is more in 1s. 1s లో ఎక్కువ velocity, 2s లో తక్కువ velocity. Okay, and next, so explanation of line spectra of hydrogen atom. హైడ్రోజన్ పరమాణు యొక్క రేఖావర్ణ పటానికి సంబంధించిన వివరణ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డెల్టా ఏ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎనర్జీ లెవెల్స్, ఫైనల్, ఇనిషియల్. ఈఎఫ్ ఈస్ ఫైనల్, ఓకేనా, అంటే ఇది తుది, చివరిది. ఈఐ ఈస్ ఇనిషియల్, అంటే తొలి. రెండింటి మధ్య తేడా. we can write like this, RH/NF final square minus RH/Ni final square. After rearrangement we will get this type of expression. This you have to remember. Okay, next conversions. So frequency ki energy ki relation ఏంటి, ఇది. ఇక్కడ నుంచి మనం వేవ్ నెంబర్ ని రాయొచ్చు కదా. వేవ్ నెంబర్ is actually 1/λ. వేవ్ నెంబర్ means 1/λ. We have another relation, C is equals nu lambda. So ఈ రెండింటి నుంచి ఎలా రాసుకోవచ్చు, nu bar is equals nu by c గా రాసుకోవచ్చు. nu bar is equals nu by c, అంటే 1/λ కదా మనకి. 1/λ is equals ఏమవుతుంది, దీన్ని ఇటు తీసుకొచ్చాము, c ని ఇటు తీసుకెళ్తే ఓకే. సో nu bar is equals nu by c అని రాసుకోవచ్చు. సో ఈ రిలేషన్ కూడా అండి. ఇక్కడ NF వాల్యూ ఎక్కువ ఉంది, NF is more than Ni, అంటే ఫైనల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2, 1 అనుకోండి, దట్ ఈస్ అబ్జార్ప్షన్, that gives absorption spectra, and the value is, energy difference value is positive. ధనావేశం ఉంటుంది, ఆ డిఫరెన్స్ విలువ ఏమొస్తుంది మనకి, ప్లస్ వాల్యూ వస్తుంది అబ్జార్ప్షన్. NF is less than Ni, it indicates what, emission. There we get the value is negative. ఎనర్జీ డిఫరెన్స్ విలువ అక్కడ ఏమొస్తుంది, రుణ విలువ అనేది వస్తుంది. ఫైనల్ ఇనిషియల్ ఫైనల్ ఎక్కువ ఉంది, అంటే ముందు ఇక్కడ ఉంది, ఇది ఎక్కువ ఉంది, దిస్ వాల్యూ ఈజ్ మోర్. ఇనిషియల్ తక్కువ ఉంది. సో మరి అక్కడి నుంచి ఫైనల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే తీసుకోవాలి కదా, అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అబ్జార్ప్షన్ వస్తుంది పాజిటివ్, 2 - 1. నెక్స్ట్ ఫైనల్ ఇనిషియల్. ఇక్కడ ఏమన్నాము, ఫైనల్ లెస్ వాల్యూ, ఇదే 1, ఇదే 2. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇనిషియల్ టు ఫైనల్ ద చేంజెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇది హై, ఇది వాల్యూ ఇస్ మోర్, హియర్ దిస్ ఈస్ లెస్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇట్ కెన్ ఎమిట్ సమ్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మనకి 1 - 2 ఏమొస్తుంది, నెగిటివ్ వచ్చే అవకాశం. ఓకే, ఎనీహౌ
You have to remember this relation and also this equation. Next, limitations of Bohr's model. You know very well. So, it fails to explain other than hydrogen atom. So, హైడ్రోజన్ తప్ప మిగిలిన పరమాణువులని బోర్ నమూనా వివరించలేకపోయింది. And it fails to explain Zeeman effect. Zeeman effect means splitting of lines in the presence of magnetic field. బాహ్య అయస్కాంత క్షేత్రం సమక్షంలో గీతలు ఇంకా చిన్న చిన్న గీతలుగా విడిపోతున్నాయి. లైన్ స్పెక్ట్రా కదా ఇది. ఆ రేఖ వర్ణపటం అనేది ఇంకా చిన్న చిన్న గీతలుగా విడిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అనేది జీమన్ ఫలితాన్ని వివరించలేకపోయింది. అండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో, విద్యుత్ క్షేత్రంలో కూడా, బాహ్య విద్యుత్ క్షేత్ర సమక్షంలో కూడా ఒక్కో గీత చిన్న చిన్న గీతల సంపుటిగా విడిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని కూడా బోర్ నమూనా వివరించలేకపోయింది. అండ్ ఆల్సో ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎబిలిటీ ఆఫ్ ఆటమ్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ బై కెమికల్ బాండ్స్. రసాయన బంధాల ద్వారా పరమాణువులు అణువులను ఎలా ఏర్పరుస్తున్నాయి? రసాయన బంధాల ద్వారా రెండు పరమాణువులు కలిసి అణువులను ఎలా ఏర్పరుస్తున్నాయి అనే విషయాన్ని కూడా బోర్ నమూనా వివరించలేకపోయింది. So these are the failures. Let us see some questions. The wavelength of first line of Lyman series is lambda. The wavelength of second line of Lyman series is what? That is the question. Okay, Lyman series లో, Lyman శ్రేణిలో ఫస్ట్ లైన్ తరంగ దైర్ఘ్యం ఎంత? లాంబ్డా అంట. లైమన్ సిరీస్ లో ఫస్ట్ లైన్ తరంగ దైర్ఘ్యము లాంబ్డా అయితే, రెండవ గీత ఉంటుంది కదా, సెకండ్ లైన్ ఇన్ ద సేమ్ సిరీస్ లైమన్ ఏమై ఉంటుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ రిలేషన్ ఉంది. సో ఫస్ట్ మీకు ఏం గుర్తుకు రావాలి? వేవ్ నెంబర్ ఈక్వేషన్ అనేది గుర్తుకు రావాలి. వేవ్ నెంబర్ ఈక్వేషన్. లెట్ us solve the first question. This is the equation which helps us to solve this problem. ఈ ఈక్వేషన్ మీకు గుర్తుకు రావాలి. న్యూ బార్ means 1 by lambda ఉంది. 1 by lambda. తరంగ సంఖ్య ఎట్లా అంటున్నాము? తరంగ దైర్ఘ్యం రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ నుంచి మనము ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు just substitute. We are in Lyman series, solving Lyman series. So the possible lowest energy level is N1 is equals to 1, N2 is 2, 3, 4, so on. So this is the case with Lyman series. Now 1 by lambda for first line, that is 1 by lambda 1 is equals to RH. So N1 is 1 square. N2 is for first line, that is 2. Okay, so first line. So then RH is equals to 1 by 1 square means 1 by 1. 1 by 1. 1 by 2 square means 1 by 4. 1 by 4. And the value is 1 by lambda 1. The value is RH is equals, the LCM is 4,
సో హియర్ టు గెట్ 4 అంటే మనము ఈక్వల్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ చేయాలి కదా, దీన్ని కూడా 4 చేయాలంటే 4 తో మల్టిప్లై చేయాలి. 4 into 1 4 minus 1. So that is RH into 3 by 4, right? For second wave, lambda 2. So RH for the second line, this is 1 only, N1 is 1 only, N2 is now 3, second line. For first line that is 1. For second line that is 3. 1 by 3. So now RH 1 by 1 minus 1 by 9. And the value is 9 minus 1 by 9. That is RH into 8 by 9. RH into 8 by 9. So now compare these two. Compare these two. It is, so this is new one. This new. What is the new one by new wave number? Compare two wave numbers. ఈ రెండు wave numbers ని కనుక పోల్చినట్లయితే సో ఏమవుతుంది 1 by lambda 1 by 1 by lambda 2. That is equals lambda 2 by lambda 1. Lambda 2 by lambda 1. Okay. So that is equals, what is 1 by lambda 1 actually? 1 by lambda 1 is RH into 3 by 4. Right. What is 1 by lambda 2? That is RH into 8 by 9. 8 by 9. Okay. RH gets cancelled. So take product of ends and the product of middle ends. So 3 into 9 by 4 into 8. So that is 27 by 32. 27 by 32. So they have given the wavelength. The wavelength of first line is lambda. First line is lambda. So first line is lambda 1. So lambda 1 ఏమని ఇచ్చారు? lambda అని ఇచ్చారు. Lambda 2 by lambda. Lambda 2 by lambda is equals 27 by 32. క్వశ్చన్ లో lambda అని ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి మనకి lambda 2 సెకండ్ ఏమవుతుంది? ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. 27 by 32 lambda. 27 by 32 lambda. ఉందా ఆన్సర్? 27 by 32. Yes. The answer is A. And second one. The photon of second line emitted in Balmer series is X joules. The photon energy of second line. Energy of second line emitted in Balmer series. అంటే బామర్ సిరీస్ ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు? బామర్ సిరీస్ లో సెకండ్ లైన్ ఎమిట్ చేసే ఫోటాన్ ఎనర్జీ ఎంత అంట? బామర్ శ్రేణిలో ఫోటాన్ రెండవ గీత యొక్క ఫోటాన్ శక్తి ఎంత అన్నాడు? ఎక్స్ జౌల్స్ అని ఇచ్చారు. సో ద ఫోటాన్ ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ లైన్ ఎమిటెడ్ in Balmer series is how many joules? అంటే సెకండ్ లైన్ లో ఎక్స్ జౌల్స్ అయితే ఫస్ట్ లైన్ లో ఎంత? ఓకేనా? మళ్ళీ ఏం చేస్తాము? అదే ఈక్వేషన్ తీసుకుంటాం. అగైన్ సేమ్ ఈక్వేషన్.
There N1 is always 2, N2 is 3, 4, 5, so on. So for first line, mu bar for first line is RH 1 by N1 square minus 1 by N2 square. So that is mu1 is equals to RH 1 by, that is always 2 square minus first line అన్నాం కాబట్టి we have to take 3. ఏది తీసుకోవాలి? 3 తీసుకోవాలి. 3 square. So that is RH 1 by 4 minus 1 by 9. 1 by 4 minus 1 by 9. Let's see, that is 36. 9 minus 4. RH. And mu1 value is 5 by 36 RH. But the second line, similarly, the second line RH 1 by 2 square minus 1 by 4 square is RH 1 by 4 minus 1 by 16. It's 16. 4 into 4, 16. 4 minus 1. RH. The value is 3 by 16 RH. So these are frequency values. So compare these two frequencies. Energy of second line. They have given what? The energy of second line is X joules. So now what is the energy of second line? Energy of second line HC mu naught. We can write like this. So why E is equals to H mu. The energy of second line is HC mu naught. That is X joules. X joules. Now the energy of second line, first line. Energy of first line HC mu1. HC mu1. So in the question they have given energy of second line is X joules. Now the energy of first line is HC mu1. So mu1 in the place of mu1 bar mu2 bar is equals 20 by 27. So from this mu1 bar is equals to, we can write 20 by 27 into mu2 bar. So just substitute mu1 value here. HC mu2 bar 20 by 27. So what is HC mu2 bar actually? X. So X into 20 by 27 joules or 20 by 27 X joules. So that is the answer.